నిన్న మన నాయకులు మాట్లాడారు, మీరు ఎంతమంది లీడర్స్ ఉన్నారు? ఎస్, చాలా మంది మీరు లీడర్స్ ఉన్నారని చేతులు ఎత్తారు. మరొకసారి మీరు అందరూ చేతులు ఎత్తే బాగుంటుంది నేను ఆశిస్తాను. ప్లీజ్ చేతులు ఎత్తండి. ఎంతమంది లీడర్స్, థ్యాంక్ యూ, ఎంతమంది లీడర్స్ ఇక్కడ ఉండేటప్పుడు ఒక్కొక్క లీడర్ ఈవెన్ 5 మెంబర్స్ 5 మందిని తీసుకొచ్చుంటే ఈ రేకుల సెట్ ఇలా ఖాళీ ఉండేది కాదు. క్లాస్ కొట్టండి గట్టిగా. మీరు లీడర్స్గా ఉండి ఎంతమందిని ఇలాంటి సభలకు తీసుకొస్తున్నారు, వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు, ఎంతమందికి వాళ్ళలో చైతన్యం నింపుతున్నారు అనేది మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకో. లీడర్ అని నువ్వు అనుకుంటే సరిపోదు, నీ పక్కన ఉంటే వాడు చాలా మంది చెప్పాలి. నిజే మురళి గారు మంచి లీడర్, వెంకటగిరి మురళి గారు ఒక లీడర్, దీన్ని గైడ్ చేస్తున్నటువంటి ఒకసారి ఒక లీడర్, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక లీడర్ అని నీ పక్కన ఉండేవాడు నీ గురించి చెప్పాలి. సో నువ్వు లీడర్ అనుకుంటే సరిపోదు, నువ్వు నిజంగా లీడర్ అయింటే ఈ కళ్యాణ మండపం ఖాళీ ఉండేది కాదు. మేమందరం కూడా 178 కిలోమీటర్లు ప్రయాణించి రాత్రి ఈ సమయానికి మేము ఇక్కడికి వచ్చేసాం. ఎందుకంటే తెల్లారి 9 గంటలకే ప్రోగ్రాము ప్రారంభమవుతుంది. 9 గంటలకు ప్రారంభం అయిపోతే మేము ఏం మిస్ అవుతాం? మన నాయకుల దగ్గర నుంచి వచ్చేటువంటి కొన్ని అమూల్యమైన విషయాలను ఏం మిస్ అవుతామన్న ఆరాటంతో బంగారుపాలెం నుంచి ఒక ఆటో వచ్చింది, పలమనేరు ఆచార్యోతి ట్రస్ట్ నుంచి ఒక కార్ వచ్చింది. ఈరోజు కార్ రావాలంటే ఎంత ఖర్చు, ఆటో రావాలంటే ఎంత ఖర్చు? సో వెంకటగిరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రావడానికి ఎంత ఖర్చు? మీరు ఎంతమందిని ఇన్వైట్ చేశారు? నాకు ఫోన్ చేశారు 2 రోజుల ముందు, వెంకటగిరి మురళి గారు ఫోన్ చేశారు, దీన్ని గైడ్ చేస్తున్నారు. ఫోన్ చేసి, సోదరా మా గ్రామంలో పీడబ్ల్యూ ఫెడరేషన్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం, నువ్వు రకాలు అయితే రాలేకపోతే ఇబ్బంది పెట్టుకోవద్దు సోదరా అన్నా. మీ వెంటనే నేను అది 5,000 అవుతుందా 10,000 అవుతుందా, మన సభను విజయవంతం చేయాలని నేను మురళి గారికి చెప్పాను. థ్యాంక్ యూ సోదరా అని చెప్పాను. సో మేము ఎక్కడి నుంచో వచ్చింది ఎందుకు? వాళ్ళు పెట్టేటువంటి బోధన వేసిపోయేదాక, లేదు మీరందరూ వచ్చింది ఎందుకు? తిని తాగిపోయేదాక. వాళ్ళకు తెలిసినటువంటి అనేక విషయాలను మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పి ఎవరు కూడా అన్యాయం జరగకూడదు, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల, మనకు తెలిసిన నాయకుల దగ్గర నుంచి వచ్చినటువంటి విశేషమైనటువంటి అంశాలను వాళ్ళ వద్దకు తీసుకుపోవాలా అనే ఉద్దేశంతో, ఒక దృఢంతో మనం ఈ స్థలానికి వచ్చాం. అలా కదా? ఎస్ ఆర్ నో? ఎస్. అయితే ప్రతి ఒక్కటి కూడా మీరు వారికి చాలు వేసేటటువంటి లీడర్స్ గా మీరు ఉండాలి. ఎవరైనా గుడ్ లీడర్స్ గా మీరు పేరు పొందుకోవాలి. నువ్వు వాళ్ళకి చేస్తే నీకు ఏమొస్తుందో నువ్వు అనుకోవచ్చు, వాళ్ళకి ఇస్తే ఏమొస్తుందో అని మీరు అనుకోవచ్చు. సో మీరు చేసేటువంటి స్థాయి సేవ పైన దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఒక్కటి కూడా ఆయన పుస్తకంలో రాసుకుంటూ ఉంటాడు. పలాని వ్యక్తి పలాని సాయం చేశాడు, ఒకనాడు నీ కుటుంబానికి ఆ సాయం ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే మీరు చేసుకోవాల్సినటువంటి నీ జోబు నుంచి పెట్టద్దు, నీ బంధువుల నుంచి తీసుకొచ్చి పెట్టద్దు, నీ నోట్లో ఉన్నటువంటి మాట ద్వారా వాళ్ళకి సాయం చేయి. నీకు తెలిసిన విషయాలను అందరికీ పంచు. మరొకసారి పీడబ్ల్యూ ఫెడరేషన్కి గట్టిగా చెప్పబడదామా? ఎక్కడ పీడబ్ల్యూ ఫెడరేషన్ మీటింగ్ జరిగినా ఖచ్చితంగా మేము వస్తాం అనేవాళ్ళు చేతులపై ఎత్తండి చూద్దాం. ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ఈ పీడబ్ల్యూ ఫెడరేషన్ జెండా ఎగరాలి. ప్రతి ఒక్క దివాకుడు దీంతో సభ్యుడు కావాలి. ఎక్కడ అన్యాయం జరిగినా ఈ లీడర్స్ అందరూ మీ వెంటే ఉంటారని నాకు నమ్మకం. వాళ్ళు మనకు హామీ ఇచ్చారు. కాబట్టి మీ గ్రామంలో కూడా ఇలాంటి మీటింగ్స్ మీరు ఏర్పాటు చేయాలి. ప్రతి దివామునికి మనకు రావాల్సినటువంటి చట్టాలు ఇచ్చినటువంటి హక్కు, రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటికి చేరవేయండి. రాలేటువంటి వాళ్ళు ఈరోజు 95% ఉన్నటువంటి వ్యక్తి మంచం మీద ఉన్నాడు. వాళ్ళకి ఎవరు చెప్తారండి ఇవన్నీ కూడా? ఈ విషయాన్ని ఎవరు చెప్తారు? మీరే చెప్పాలి. ఎవరు లీడర్, ఎవరు గుడ్ లీడర్, మీరు పోయి వాళ్ళకి చెప్పాలి. ఇలాంటి చేసుకో, ఈ ఆఫీస్ కట్టుకో, ఇదిగో ఇదో మన నాయకుడు నెంబర్, మన శివకుమార్ గారి మన నెంబర్, మురళి గారి నెంబరు, మన వాళ్ళందరూ కూడా వాళ్ళ నెంబర్లంతా ఇచ్చే వాళ్ళ లబ్ధి పొందుకునే విధంగా మీరు సహాయం చేయాలి. అది మీరు నిజంగా తీసుకున్నటువంటి లీడర్ వాళ్ళకి ఒక
ఒక పేరు, ఆ పేరు మీరు సంపాదించాలి. లీడర్స్ కాదు, మిగతా వాళ్ళు కూడా ఆ పని చేయాలి. మన ఇన్న వరకు మన స్పాన్సర్ గారు అయ్యగారు ఒక మాట చెప్పారు, ఎంతమంది దివాంగులు వచ్చినా ప్రేమ విందు మాదే అని ఒక మాట ఇచ్చారు. ఎంతమంది అంటే ఈ సెట్ అంతా నిండిపోయిందచ్చు, 2000 మంది వచ్చినచ్చు. గట్టిగా చెప్పబడండి. ఆ 2000 మందికి కూడా భోజనం ఏర్పాటు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే తీసుకురావడానికి మీరు సిద్ధంగా లేరు. ఇది నాకు బాధ అనిపించింది. ఇటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారే, మన వాళ్ళు మనం తీసుకొచ్చి చైతన్యవంతులు చేయలేదు నాకు బాధ వచ్చింది. అయితే చాలా విషయాలు మన మధ్యలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడారు. వారందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి సోదరులారా వెనుకపడద్దు. మనకు రావాల్సిన రిజర్వేషన్లు అయితేనేమి, మనకు కావాల్సినటువంటి అవసరాలు అయితే ఏమున్నాయి, ప్రతి ఒక్కరు కూడా మీరు పోరాడండి. వెనకపోవద్దు. నీకేం కావాలో అది చట్టంలో ఉంది, రాజ్యాంగంలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అడుగు. ఈ రోజు ఒక సచివాలయం పోవాలంటే ఒక దివాంగుడు రోడ్డు మీద కూర్చొని సార్ కొంచెం రండి, సార్ కొంచెం రండి, వాడు వస్తాడా? రాడు. అదే ఒక ర్యాంప్ ఉండింటే ఆ వీల్ చైర్ అంత వేసుకుని వాడు ఆ ర్యాంప్లో నుంచి లోపల ఆఫీస్ లోపలికి కూర్చొని నా ప్రాబ్లం ఇది సాల్వ్ చేస్తావా, మా ఫెడరేషన్ వాళ్ళకి చెప్తున్నాను, వదిలే ఎందుకే సమయం చేస్తాం మేము ఏమో చెప్పుకోను అంటాడు. కానీ వాడు మెట్లెక్కి లోపల వాడు మెట్లెక్కి దిగిరాడు. మరి ఎంత ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? బ్యాంకులో పోవాలి, బ్యాంకులో డబ్బులు తీసుకోవాలి. ఎక్కడ ఉంటాడు? బయట ఉంటాడు. లోపల పోయేందుకు మార్గం ఉందా? లేదు. దానికి ర్యాంప్ కావాలి. ప్రతి గ్రామంలోనూ ఆ ర్యాంప్స్ ఉండాలి. హాస్పిటల్ కానీ, సచివాలయాలు కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ప్రతి దివాంగుడు వేరే వాళ్ళ సహాయం లేకుండా వాళ్ళ అధికారి దగ్గరికి పోయే విధంగా ర్యాంప్స్ ఉండాలి. కానీ గవర్నమెంట్ ఆర్డర్లో ఉన్నాయి, కానీ చేయలేదు. ఎందుకంటే అడిగేవాళ్ళు లేరు కాబట్టి ఆ మూల పడి ఉన్నాయి. మనం అడగాలి. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు స్వయాసిద్ధంగా అధికారి చేయబోయేటువంటి ఆ ర్యాంప్స్ మనం ఏర్పాటు చేయాలి. అదొకటే కాదు, భూ సమస్య. దివాంగుడు ఎవరే ఉంటాడు, తల్లిదండ్రులు లేరు, కానీ భూమి వాడి పేరు ఉంది, కానీ వెనకాల వాడికి బలం లేదు. పడేది నాకెవరు లేరే, నాకు దిక్కెవరు. భయపడద్దు. పీడబ్ల్యూ ఫెడరేషన్ ఉంది, భయపడద్దు. గట్టిగా చెప్పడం 10 మంది ముందు పోయి నిలబడుకొని మేమున్నాం నాయన, నీ భూమి రికార్డులు ఎత్తుకో, మనం పోదామని మీరు సలహా ఇస్తే, మీరు ధైర్యం ఇస్తే వారికి కొండంత బలం వాడికి వస్తుంది. అది మనం నిజంగా చేయాల్సినటువంటి సహాయం. లీడర్గా చేయాల్సిన పని అది. సో ఇంతవరకే నేను కొన్ని మాటలు మాట్లాడాను. మరి ఇప్పుడు మనం మాట్లాడాను, ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఇచ్చినటువంటి